A4 రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఇప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఏపీ పోలీసులకే దొరకడం లేదా దొరకకుండా రామ్ గోపాల్ వర్మ దాక్కున్నాడా అనేది ఇప్పుడు తెలియాల్సినటువంటి విషయం. ఎందుకంటే వన్స్ కేసు నమోదైన తర్వాత మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయ్యిందో వన్స్ ఆ ఎఫ్ఐఆర్కు భయపడినటువంటి రామ్ గోపాల్ వర్మ అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు, మొత్తం వీడియోలు రిలీజ్ చేసేసి నేను ఎక్కడికి పారిపోలేదు సినిమా షూటింగ్లు అని చెప్తున్నప్పటికీ కానీ లేటెస్ట్గా ఆయన సోషల్ మీడియాని టార్గెట్గా చేసుకొని 2 వీడియోలనైతే రిలీజ్ చేశారు. మరి అదే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదైంది. ఒకవేళ కేసులు పెట్టాలనుకుంటే సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా పోస్టులు పెడితే ఆ పోస్టుల మీద కేసులు పెట్టాలనుకుంటే సుమారు 80% 90% మంది వరకు కూడా కేసులు పెట్టాలి అనేటటువంటి ఒక ఉచిత సలహానైతే రామ్ గోపాల్ వర్మ ఇచ్చారు. ఇక్కడ మొత్తానికి ఒకటే, ఏదైనా సరే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యక్తిగత విషయాల లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా పబ్లిక్ చేస్తూ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా పబ్లిక్ చేస్తూ వస్తున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మ పూర్తిగా కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ ఫోటోలను పెట్టడము అసలు సోషల్ మీడియాలో అది యాక్సెప్టబుల్లా, అది కరెక్టేనా? రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి దాన్ని ఆయనకంతటా ఆయన సమర్థించుకుంటూ కూడా నేను చాలా గొప్ప పని చేశాను, నేను చేసినటువంటి పనిని ఎవరు కూడా ప్రశ్నించవద్దు, ఎందుకని ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, నేనేం తప్పు చేశాను అనేటటువంటి ఒక భ్రమలో రామ్ గోపాల్ వర్మ తనంతటా తాను చేసినటువంటి పని గొప్పది అనే విధంగా చెప్పుకోవడానికి ఎందుకని ఈ విధమైనటువంటి సైకో మెంటాలిటీ రామ్ గోపాల్ వర్మకు ఉంది. ఎందుకంటే గతంలో ఆయన తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యాక్షన్ కావచ్చు, లేకపోతే రౌడీజానికి సంబంధించినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి సినిమాలు. సో అదే సినిమా, అది సినిమా, ఇది రియల్లో జరిగేవన్నీ కూడా సినిమాలలో జరుగుతాయి, సినిమాలలో జరిగేవన్నీ కూడా రియల్గా కూడా జరుగుతాయి అనుకుంటే రామ్ గోపాల్ వర్మ కూడా సినిమాలలో జరిగేవన్నీ కూడా రియల్గానే జరుగుతాయి అనేటటువంటి భ్రమలో ఉంటూ ఈ విధమైనటువంటి కామెంట్లు ఏదైనా చేస్తున్నారా? ఖచ్చితంగా కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి Day 4 అయినా సరే ఏపీ పోలీసులకు దొరకకుండా ఉన్నాడు అంటే మాత్రము అది ఏపీ పోలీసుల వైఫల్యమా లేకపోతే రామ్ గోపాల్ వర్మ తెలివితేటల? ఏది ఏమైనప్పటికీ మొత్తానికి హైకోర్టుకి అయితే వెళ్ళారు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదో ఒక పిటిషన్ ఇప్పటికే సుమారు ఒక 3 పిటిషన్లు అయితే రామ్ గోపాల్ వర్మ దాఖలు చేయడం జరిగింది. ఫస్ట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ ధర్మాసనం అయితే కొట్టేసింది. తాజాగా ఇప్పుడు చూసుకుంటే మాత్రము మరొకసారి ఏపీలో తన మీద వరుసగా కేసులన్నీ నమోదవుతున్నాయి. ఒకే ఒక పోస్టుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా క్వాష్ పిటిషన్ వేయాలి, ఆ కేసులన్నీ కూడా కొట్టివేయాలి, ఇక పైన కేసులు నమోదు కాకుండా చూడాలి అనేటటువంటి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ధర్మాసనం దాన్ని స్వీకరించిన తర్వాత విచారణకు సంబంధించి వారం రోజుల పాటు సమయం, వారం రోజుల తర్వాత విచారణ జరుపుతాము అని చెప్పిన నేపథ్యంలోనూ ఇక్కడ ఏపీ పోలీసులకు కాస్త ఫ్రీ హ్యాండ్ వచ్చిందనే చెప్పాలి. ఇక వారం రోజుల్లో రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు దొరకడా? ఎందుకు అనుకుంటే ప్రధానంగా కూడా ఆయన మీద కేసు నమోదైన తర్వాత ఇంటికి వెళ్ళారు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతో పాటు అటెండ్ అవ్వాలని కూడా చెప్పారు. కానీ ఆయన అటెండ్ అవ్వకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కున్నారు. కాబట్టి నెక్స్ట్ వారం రోజుల్లో ఏం జరగబోతుంది, రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు పట్టుకోబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాలి. మధు, మరి ఒకవైపు ఆర్జీవీపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి, మరోవైపు ఏమో పోలీసుల గాలింపు చర్యలు ఓవైపు, అలాగే ఇంకోవైపు ఏమో కోర్టుల వరుస పిటిషన్లు. డైరెక్టర్ ఆర్జీవీపై విషయంలో అయితే 4 రోజులుగా జరుగుతున్న హైడ్రామా అనే చెప్పొచ్చు. ఆయన చిక్కడు దొరకడు అన్నట్టుగానే ఆర్జీవీ అంశం అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయితే వచ్చే నెల 2వ తేదీ వరకు తేదీకి వాయిదా వేసింది. అయితే ఆర్జీవీ డిసెంబర్ 2వ తేదీ వరకు అజ్ఞాతంలోనే ఉండబోతున్నారా? ఇక్కడ 2 వాదనలు అంటే కూడా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి జరగాల్సినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. కేవలం రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించి మాకు కొంత సమయం కావాలి, రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు కొంత సమయం కావాలి అని ఏపీ గవర్నమెంట్ అడిగినటువంటి నేపథ్యంలోనే వెంటనే హైకోర్టు దానికి సంబంధించి వారం రోజుల పాటు సమయం ఇచ్చారు. వారం రోజుల తర్వాత కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ఈ వారం రోజులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆధారాలు, అదే విధంగా అవసరం అనుకుంటే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేశాము అనేటటువంటి సమాచారాన్ని కూడా ఏపీ పోలీసులు వచ్చేసి హైకోర్టుకు తెలిపే అవకాశం.